మిత్రులారా నమస్కారం. ఇంగ్లీషు త్వరగా నేర్చుకోవడానికి సులువైన మార్గం సిచ్యుయేషనల్ ఇంగ్లీష్. అంటే ఒక సిచ్యుయేషన్ని మనం క్రియేట్ చేసుకుని అందులోకి మనం పరకాయ ప్రవేశం చేసి ఆ దృశ్యాన్ని కళ్ళ ముందుకు తెచ్చుకుని మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఇక్కడ ట్రాన్స్లేషన్ మెథడ్ పనికిరాదు. తెలుగు వాక్యాన్ని ముందు ఊహించుకుని దానిని ఇంగ్లీష్లోకి మార్చే ప్రయత్నం చేయకూడదన్నమాట. జస్ట్ సిచ్యుయేషన్ని పిక్చరైజ్ చేసుకుని ఇంగ్లీష్లోనే ఆలోచించి మాట్లాడాలి. ఈ వీడియోలో మనం తీసుకున్న సిచ్యుయేషన్ ఓ తల్లి కూతురు నిద్ర లేచింది మొదలు నిద్రపోయేంత వరకు వారి మధ్య జరిగేటటువంటి సంభాషణ. దాన్ని మనం ఆధారంగా తీసుకుని డైరెక్ట్గా ఇంట్లో ప్రాక్టీస్ చేయటమే. దీనివల్ల ఇంగ్లీషు త్వరగా వస్తుంది. మనం ముందు దీనిని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకుని వాటికి ఒక్కొక్క పేరు పెడదాం. ఈ నేపథ్యంలో మొదటి భాగానికి గుడ్ మార్నింగ్ కాన్వర్జేషన్స్ అని పేరు పెడదాం. ఓకే, వీడియోలోకి స్వాగతం. గుడ్ మార్నింగ్ కాన్వర్జేషన్స్. మిత్రులారా, మొదటి పాఠం కాబట్టి కొంచెం వివరణ ఎక్కువగా ఉండి మీకు బోర్ కొడితే సారీ. లెసన్లోకి వెళదాం. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. మీరు కూతురుగానో కొడుకుగానో తల్లిగానో ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూతురులాగా ఊహించుకున్నారనుకుందాం. మీరు అప్పుడే నిద్ర లేచారు. మీ అమ్మగారు వచ్చి ఇలా అన్నారు, గుడ్ మార్నింగ్ డియర్, డిడ్ యూ స్లీప్ వెల్? గుడ్ మార్నింగ్ డియర్, డిడ్ యూ స్లీప్ వెల్? శుభోదయం చిన్న, నీకు మంచి నిద్ర పట్టిందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు తెలుగు వాక్యాన్ని గమనించనే కూడదు. కేవలం అది మీ అవగాహన కోసం మాత్రమే ఇక్కడ ఇవ్వబడింది. అంతేగాని తెలుగు వాక్యాన్ని చూసి దానికి ఇంగ్లీషు అనువాదం గురించి ఆలోచించకూడదు. జస్ట్ మీరు చేయవలసింది అక్కడ సిచ్యుయేషన్ని మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి. మీరు అప్పుడే నిద్రపోయి లేచారు. మీ అమ్మగారు వచ్చి మీతో మాట్లాడుతున్నట్లుగా ఊహించుకోండి. అమ్మ మాట్లాడుతున్నప్పుడు మీరే అమ్మ, మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే మీరు, లేదా మరో ఫ్రెండ్తో మీరు ఈ రోల్ ప్లే చేయవచ్చు. ఇప్పుడు మీరు అమ్మతో అంటున్నారు, గుడ్ మార్నింగ్ మామ్, ఎస్ ఐ స్లెప్ట్ వెల్, వాట్ అబౌట్ యూ? శుభోదయం అమ్మ, అవును నాకు మంచి నిద్ర పట్టింది, మరి మీకు? ఇక్కడ స్లెప్ట్ అంటే పాస్ట్ టెన్స్ అనమాట. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. నాకు నిద్ర పట్టింది అయిపోయింది కాబట్టి ఐ స్లెప్ట్ వెల్ అన్నాం. వాట్ అబౌట్ యూ, మరి నీ సంగతి ఏంటి? మీరు అనుకోవచ్చు, తెలుగు అర్థాన్ని విడమర్చి చెప్తున్నారు, గ్రామర్తో మాకు పనేంటి అని అనుకోవద్దు. నేను అవసరం మేర అవగాహన కోసం చెప్పవలసి వచ్చినప్పుడు చెప్తాను. మరి అలా కాకుండా నేను కేవలం కాన్వర్జేషన్ మాత్రమే అలా చదువుకుంటూ పోతే ఏం బాగుంటుంది చెప్పండి? దానికోసమే అయితే ఈ ఛానల్ ఎందుకు? మీకు మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుంది కదా. కాకపోతే మీరు చేయాల్సింది, మీకు ఒక అవగాహన వచ్చాక ఇంగ్లీష్ మాత్రమే వేరే నోట్బుక్లో రాసుకుని ప్రాక్టీస్ చేయటం, సరేనా? ఇంకా ఇప్పుడు మీరే అమ్మ అయిపోయారు. అప్పుడు అంటున్నారు, ఐ స్లెప్ట్ వెల్ టూ. టూ అంటే కూడా, నాకు కూడా బాగానే నిద్ర పట్టింది. లెట్స్ గెట్ రెడీ ఫర్ ద డే. ఈరోజు పనులకు సిద్ధమవుదామా? లెట్స్. లెట్స్ అనేది లెట్ ప్లస్ అజ్, లెట్ అజ్కి కంట్రాక్షన్ అనమాట. సహజంగా స్పోకెన్ ఇంగ్లీష్ అంతా కూడా ఈ సింపుల్ ఫామ్స్లోనే ఉంటుంది. కంట్రాక్షన్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సాధ్యమైనంత వరకు షార్ట్ కట్గా మాట్లాడటమే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. రిటన్ ఇంగ్లీష్లో మనం ఎంతైనా రాయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ రెడీ. లెట్ అంటే అనుమతి తీసుకోవడం. లెట్ మీ గో, నన్ను వెళ్ళనియండి. లెట్ us మూవ్, మనం కదులుదామా, లేదా మనం కదులుదాము. ఇక్కడ మన నుంచి మనం పర్మిషన్ తీసుకోవటం, ఇది ఒక పొలైట్ సెన్స్ అనమాట. మన తెలుగులో కూడా ఉంది కదా. మనం కాసేపు మనం 40 మిత్రులను కలిసి మాట్లాడుకుంటున్నాం అనుకో, అంత అయిపోయిన తర్వాత సరే మనం వెళ్దామా అంటాం. ఎవరిని అడుగుతున్నాం? మనమే అడుగుతున్నాం, మనమే అడుక్కుంటున్నాం. ఇది ఒక పాజిటివ్ వే లేదా పొలైట్ వే అనమాట. లెట్ అనేది అందుకోసం వాడతాము.
లెట్ us గెట్ రెడీ ఫర్ ద డే. ఈ రోజుకి పనులకి సిద్ధమవుదామా అనేటటువంటి ఇన్నర్గా ఆ క్వశ్చన్ ఉందన్నమాట. దాంట్లో సమాధానం కూడా దాంట్లోనే ఉంది. లెట్టుకున్నటువంటి గొప్పతనం అది. అప్పుడు డాక్టర్ ఏమంది, ఓకే మ్యామ్, వాట్స్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. వాట్స్ అంటే వాట్ ఈజ్. ఈ వాట్స్ అంటే వాట్ ఈజ్ అని, వాట్ హ్యాజ్ అని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ వాట్ ఈజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. సరే అమ్మా, ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏముంది? ఈ టుడే అనేది కూడా మనకి సహజంగా అనరు, ఎందుకంటే ఈ రోజు గురించే కదా మనం మాట్లాడుతుంటాం. కాకపోతే గ్రామటికల్గా మనకు మిస్టేక్ అనిపిస్తుంది కాబట్టి టుడే పెడుతున్నాం అనమాట. అప్పుడు అమ్మంది, ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ దోశ, డూ యూ లైక్ ఇట్? ఐఎమ్ ప్లానింగ్, ఐఆమ్ ప్లానింగ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ దోశ, నేను దోశలు చేయాలనుకుంటున్నాను. డూ యూ లైక్ ఇట్? నీకు ఇష్టమేనా? నువ్వు తింటావా అని. డైరెక్ట్గా డూ యూ ఈట్ ఇట్ అని అనక్కర్లా. అందుకే మనం తెలుగుకి మక్కి ట్రాన్స్లేషన్ అనేది ఉండకూడదు. ఇంగ్లీష్ని మనం ఇంగ్లీష్గానే ఆలోచించాలి. అప్పుడు కుమార్తె, ఎస్ మ్యామ్, ఐ లవ్ దోశ. అవును, నాకు దోశలు చాలా ఇష్టం. ఇప్పుడు మదరు, గ్రేట్, బ్రష్ యువర్ టీత్ అండ్ ఫ్రెషన్ అప్. దాన్ని మనం ఫ్రెష్ అప్ అంటూ ఉంటాం. ఫ్రెషన్ అప్ అంటే రెడీ అవటం, మనం శుభ్రం చేసుకుని రెడీ అవటం అనమాట. సరే అయితే ముఖం కడుక్కో, పడుదాముకో, టిఫిన్ చేద్దువు కానీ అని. షూర్ మ్యామ్, ఐ విల్ బ్యాక్ ఇన్ 5 minutes. ఓకే అమ్మా, 5 నిమిషాల్లో వస్తాను. I_LL, ఇది కూడా ఐ విల్కి కాంట్రాక్షన్ అనమాట. ఐ విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes. దీనిలో మనం కష్టమైన ఒకేబులరీ ఏమైనా ఉందని చూద్దాం. స్లీప్ వెల్ అంటే మీకు తెలుసు, మంచి నిద్ర. బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం తినేటటువంటి ఆహారం. బ్రష్ యువర్ టీత్ అంటే పళ్ళు తోముకోవటం. ఫ్రెషన్ అప్ అంటే తయారవటం. గ్రామర్ గురించి కూడా దీంట్లో కష్టపడేది ఏం లేదు. డిడ్ యూ స్లీప్ వెల్ అంటే నీకు మంచిగా నిద్ర పట్టిందా. పాస్ట్ టెన్స్లో మన ప్రశ్నవాక్యంగా రాయాలన్నప్పుడు డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటాం. ఒక్కసారి పునశ్చరణ గమనించినట్లయితే, గుడ్ మార్నింగ్ డాడ్, డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, లెట్ us స్టార్ట్ అవర్ డే, ఐ లవ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా మరిన్ని వాక్యాలు మీరు తయారు చేసుకుని మాట్లాడటం ప్రారంభించండి. మన నెక్స్ట్ పార్ట్లో బ్రేక్ఫాస్ట్ కాన్వర్జేషన్, మార్నింగ్ రొటీన్ కాన్వర్జేషన్, ఈవినింగ్ రొటీన్ కాన్వర్జేషన్, డిన్నర్ కాన్వర్జేషన్, బెడ్ టైం కాన్వర్జేషన్, ఇలా మనం కొన్ని పేర్లు పెట్టుకుని మరికొన్ని వాక్యాలు మనం తయారు చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇవన్నీ కూడా వీటి ఆధారంగా మరికొన్ని వాక్యాలను తయారు చేసుకుని మాట్లాడటం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.